కథోలిక శ్రీ సభ ఎన్నో కొత్త కొత్త విషయాలని నేర్పుతుందండి అని కొంతమంది అంటే, కథోలిక శ్రీ సభ ఎన్నో కొత్త కొత్త ఆచారాలు లేకపోతే సాంప్రదాయాలు లేకపోతే మూఢాచారాలను నమ్ముతుంది అని ఇంకొంతమంది బిడ్డలు అంటూ ఉంటారు. అయితే ఈరోజు గొర్రెల కాపరి యొక్క మహోత్సవముగా ఒక గొప్ప ఒకేషన్ లాగా కథోలిక శ్రీ సభ ప్రకటించిందండి. ఎందుకు అనంటే, ఇదిగో యేసు ప్రభుల వారు మన అందరికీ గొర్రెల కాపరి కాబట్టే మన కొరకై తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించినారు. అదేవిధంగా ఒక కుటుంబానికి గొర్రెల కాపరి అనంటే భర్త, అంటే తండ్రి. ఆ తండ్రి బాధ్యతను కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా ఒక సంఘములో నువ్వు ఉన్నట్లయితే, ఒక సంఘాన్ని నువ్వు నడిపిస్తున్నట్లయితే దేవుడి యొక్క మార్గంలో ఇదిగో సంఘ పెద్దగా నీవు ఎలా జీవించాలి అని నీ బాధ్యతను ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది. అలా ఎన్నో విషయాలలో అండి, గొర్రెల కాపరి వలె నమ్మకముగా నీ గొర్రెలను పోషించు. అందుకే యేసు ప్రభుల వారు పేతురికి, ఇదిగో పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ముమ్మారు అడిగిన తర్వాత, అయితే నీవు నా గొర్రెలను మేపుము అని అన్నాడు. కాబట్టి గొర్రెలను మేపాలి అనంటే మొదటిగా దేవుడు వేస్తున్న మేతను మనం అందరం స్వీకరించగలగాలి. అదేంటి అంటే వాక్యము. అదేంటి అనంటే దేవుడి యొక్క రక్తము, శరీరాన్ని మనలోకి ఆహ్వానించుకోవాలి. అప్పుడే యేసు ప్రభుల వారి వలె కాకపోయినా కనీసం ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక భర్తగా, ఒక సంఘ పెద్దగా శ్రీసభ ప్రకటించిన విధంగా ఒక గొప్ప మహోత్సవంగా ఈ యొక్క రోజుని కూడా మనము మహిమపరచొచ్చు. అందుకే కథోలిక శ్రీసభని మనము గౌరవించాలండి. ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పుతూ మనల్ని దేవుల్లో బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఒక కూతురుగా, ఒక కొడుకుగా నీ తల్లిదండ్రులను, నీ అత్తామామలను, నీ కుటుంబ సభ్యులను కూడా ఒక గొప్ప కాపరి వలె నువ్వును కాచి కాపాడగలగాలి. అంతేకాని వారిని సడన్ గా విడిచిపెట్టి వెళ్ళిపోకూడదండి. అదేవిధంగా ఒక కోడలిగా, ఒక అల్లుడిగా నీవును నీ అత్తామామ పట్ల ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉండాలి. అంటే ఒక గొప్ప కాపరి వలె నీ కుటుంబాన్ని కాచి కాపాడగలగాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభుల వారు ప్రపంచ మానవాళంతటితో పాటు ఇదిగో పూలని కూడా, ఇదిగో మృగాలను కూడా, ఇదిగో జలరాశులను కూడా, ఇదిగో పగలు రాత్రిని కూడా ఏ విధంగా అయితే సంరక్షిస్తూ ఉన్నాడో, ప్రపంచంలో ప్రతి దాన్ని దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తూ ఉన్నాడో, ఇదిగో నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు స్వీకరిస్తూ వారిని కూడా దేవుడి మార్గంలో నడపగలగాలి. అదే గొర్రెల కాపరి చేయాల్సిన గొప్ప పని. కాబట్టి ఈరోజు ఈ సమయంలో మనందరికీ కథోలిక శ్రీసభ ఒక అలర్ట్నెస్ ని, ఒక గొప్ప బాధ్యతని, మనకు దేవుడిచ్చిన బాధ్యతని గుర్తు చేస్తుంది అండి. ఎందుకు అనంటే, ఇదిగో నీవు బలహీన పడిపోతున్నావేమో, ఒక్కసారి దేవుడి యొక్క సహాయాన్ని పొందుకొని బలాన్ని పొందుకో. పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ అడుగు, మళ్ళీ దేవుడి వైపు చూడు, మళ్ళీ దేవుడి యొక్క మార్గంలో నడువు అని ఒక గొప్ప ప్రేరణ, ఒక గొప్ప కనువిప్పుగా ఈ పండుగ మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ బాధ్యతను విడిచిపెట్టి ఉన్నావా? అయితే దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. తిరిగి ఆ బాధ్యతని పట్టుకో, మళ్ళీ దేవుణ్ణి అడుగు, అయ్యా నీ వలే నేను ఎలా ఆ స్లీవ భారాన్ని, నా కుటుంబ భారాన్ని, నా బిడ్డల యొక్క భారాన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానివ్వండి, ఒక ప్రేమపూర్వకమైన హృదయంతో స్వీకరిస్తూ నా జీవితాంతము నీవలే జీవించే కృపను, ఆ ప్రేమను, ఆ నిరీక్షణను, ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ ఓర్పును, ఆ సహనాన్ని నాకును దయచేయి తండ్రి అని మనం దేవుణ్ణి అడగగలిగితే, ప్రియమైన బిడ్డ, ఈరోజు యేసు ప్రభుల వారిని మన గొర్రెల కాపరిగా ఏ విధంగా అయితే మనం స్వీకరిస్తూ ఉన్నామో, ఇదిగో నిన్ను విడిచిపెట్టిన నీ కుటుంబ సభ్యులు నిన్నును ఒక గొప్ప గొర్రెల కాపరి వలె స్వీకరిస్తారు. ఎప్పుడైతే నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవిస్తావో, బాధ్యత రహితుడిగా నీ భర్తని, నీ భార్యని, లేకపోతే నీ కుటుంబ సభ్యుల్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే అది దొంగవాణి వలె ఉంటుంది. ఏ విధంగా అయితే తోడేలు వచ్చినప్పుడు
గొర్రెల కాపరు తన యొక్క గొర్రెలను కాచి కాపాడుతాడో అలా ఉంటావా? లేకపోతే తోడేలు వచ్చినప్పుడు జీతగాడి వలె గొర్రెలనన్నిటినీ విడిచిపెట్టి దొంగవాడి వలె నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడతావా అని దేవుడి యొక్క వాక్యము ఈ రోజు నిన్ను పలకరిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ఇదిగో బాధ్యత వహించు ప్రియమైన బిడ్డ అని నీవు ఉన్న ప్లేస్ లో నీ బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి నీవు తప్పిపోవడం ఇష్టం లేదు. ప్రియమైన బిడ్డ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తున్న దేవుడు నీకు జీవాన్ని పోయడానికి, నీకు మార్గాన్ని తెలియజేయడానికి, నీకు సత్యాన్ని బోధించడానికి ఈ వాక్యం ద్వారా నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టిన నీ బాధ్యతను మళ్ళీ తిరిగి స్వీకరించు. ప్రియమైన దేవుడు బిడ్డ, చివరిగా దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మరి నీవు ఈ స్వరం వినగలుగుతున్నావా? అర్థం చేసుకున్న ఈ స్వరాన్ని నీవు స్వీకరించగలుగుతున్నావా? విన్న ఈ వాక్యాన్ని నీవు మనస్ఫూర్తిగా స్వీకరించి నీ బాధ్యతని, బంధాన్ని నిలబెట్టుకుంటావా? లేకపోతే వినలేని గొర్రెల వలె, అవిశ్వాసుల వలె దేవుడికి దూరంగా వెళ్ళిపోతావా? నీవే డిసైడ్ చేసుకో. ఇదిగో ప్రియమైన బిడ్డ, నా స్వరాన్ని విను, నీ బాధ్యతను చేపట్టు అని దేవుడు మరలా నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టిన నీ బాధ్యతను మళ్ళీ తిరిగి స్వీకరించు. Praise the Lord in Jesus' precious name. Amen. Hallelujah. Have a blessed day.